క్రీస్తునందు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఇక ఉదయకాలమందు దేవుడు ఆయన కృపచేత మనల్ని ఆశీర్వదించి ఈ దినమంతటి కొరకు దయచేసినటువంటి దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం చింతించవద్దని. ఆయనను మనందరం కూడా చింతిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన చింత. చిన్నపిల్లలకైతే పాల కొరకు చింత, తల్లిదండ్రులకు వారి పిల్లల కొరకు, వారి పిల్లల పెంపకం కొరకు, వారికి పెద్దవారైన తర్వాత వారిని మంచిగా చదివించాలనే చింత, చదివిన తర్వాత వారికి ఉద్యోగాలు రావాలనే చింత, ఉద్యోగాల్లో కూడా సమస్యలు వస్తే సమస్యలు మరి ఎందుకు వచ్చాయి, ఎలా తొలగిపోతాయి అనేటువంటి చింత, అలాగే కుటుంబంలో కొరతలు ఏర్పడినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాటి గురించి చింత, ఇలా ఎన్నెన్నో చింతలు ఉన్నాయి. ఇంకా వయసుకు వచ్చినటువంటి యవనస్తులకు, యవనస్తురాండ్లకి వివాహాలు చేయాలని తల్లిదండ్రులకు చింత. అయ్యో నాకు వివాహం అవడం లేదని వివాహము కావలసినటువంటి వారికి వివాహమును గురించి చింత. ఒకవేళ వివాహమై ఉంటే పిల్లలు కలగటం లేదనే చింత. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చింత. మరి అటువంటి విధంగా చింతిస్తూ, బాధపడుతూ, దుఃఖిస్తూ ఉండడము, అలానే ఉండడం అవసరమా? అలా ఒకవేళ చింతిస్తే ఏమైనా ఇంకా ఎక్కువ అవుతుందా? ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారా? ఇంకేమైనా ఆనందం వస్తుందా అంటే అది రాదు. అంటే చింతించటం వలన ఏమాత్రము మనం ఇంకా ఎక్కువ కానీ చేసుకోలేము, కానీ ఇంకా సమస్యలకే గురి అవుతాం. అందుచేత క్రీస్తు ప్రభువు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే, మీరు చింతపడవద్దు, మీరు చింతించి క్షితిమూరడు ఎక్కువ చేసుకొనగలరా అన్నాడు. అయినప్పటికీ ప్రభు యొక్క వాక్యాన్ని మర్చిపోయి మనము ఇంకా అవిశ్వాసానికి లోనవుతూనే ఉన్నాం. మరి మీరందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఏమి తిందుమా, ఏమి మరి త్రాగాలి, ఏమి భుజించాలి, ఏంటి నా పరిస్థితినని అదేనా చింత మీకు? అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని మరి ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఆ పక్షులు వాటన్నింటికంటే మనము బహుశ్రేష్ఠులం. దేవుడు తన యొక్క సృష్టిని చేసినప్పుడు ఆకాశమందును భూమి అందును రకరకాల జంతువులను, పక్షులను, ప్రాకుపురుగులను, ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క నిర్జీవిని చేసినటువంటి ఆ దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే కూడా మానవుని మరెంతో శ్రేష్టమైన వాడిగా సృష్టించినాడు. తన యొక్క రూపంలో, తన యొక్క పోలికలో చేసి తన యొక్క ఆత్మనిచ్చినాడు. అంటే మనం ఆయన పిల్లలు. మరి ఆయన పిల్లల మీద ఆయనకు ప్రేమ లేదా? ఆయనకు చింత లేదా? ఉంటుంది మన గురించి. కనుక మన చింత యావత్తంతా కూడా ఆయన మీద వేసినలా తప్పకుండా మనకు ఏమి కావాలన్నా అవన్నీ దేవుడు దయచేస్తాడు. మన చింతలన్నీ తీసివేస్తాడు, మన బాధలన్నీ తొలగిస్తాడు. మొట్టమొదటిగా ఈ విధంగా మనము చింతలనన్నీ కూడా వదిలివేసి చేయాల్సింది ఏంటంటే, మరి ఆ దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అనగా ఆయనకే మన ప్రతి అవసరతలు, మన చింతలు, బాధలన్నీ కూడా తెలియజెప్పినప్పుడు తప్పకుండా దేవుడు మీ చింతల నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని గొప్ప చేస్తాడు. అటువంటి కృపతో మిమ్మల్ని దేవుడు ఈ దినమంతయు మీ జీవితకాలం మట్టుకు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇగో నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి మీరు ఈ దినములో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారముగా వారి చింతలన్నీ తొలగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.